హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టమ్స్ అండ్ స్టోరీస్. ఈరోజు మనం ఈ వీడియోలో నిన్న జరిగిన ఎంఐ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ రివ్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎంఐ ఫస్ట్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. వాళ్ళు ఏదైతే అనుకోని బౌలింగ్ తీసుకున్నారో అది ఆర్సీబీ బ్యాటర్స్ జరగనివ్వలేదని చెప్పాలి. ఎందుకంటే ఫిల్ సాల్ట్ వికెట్ ఫస్ట్ ఓవర్లోనే బౌల్ట్ తీసేసినా కానీ తర్వాత కోహ్లీకి పడికల్కి మధ్యలో 91 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది 52 బాల్స్లో. తర్వాత పడికల్ 37 రన్స్ కొట్టి అవుట్ అయిపోయాడు 22 బాల్స్లో. తనకిచ్చిన రోల్ తను ఫుల్ఫిల్ చేశాడని చెప్పాలి. కోహ్లీ చాలా బాగా ఆడాడు. 43 బాల్స్లో 67 రన్స్ కొట్టాడు. చాలా మంచి స్ట్రైక్ రేట్, 160 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. తర్వాత వాళ్ళ కెప్టెన్ రజత్ పటిదార్ వచ్చాడు. 32 బాల్స్లో 64 రన్స్ కొట్టాడు. పటిదార్కి కోహ్లీకి మధ్యలో కూడా 48 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది 31 బాల్స్లో. ఈ 2 పార్ట్నర్షిప్స్లో కోహ్లీ మేజర్ రోల్ ప్లే చేశాడని చెప్పాలి. తను 50 కంప్లీట్ చేసుకున్నాడు. 50 కంప్లీట్ చేసుకోవడంతో పాటు T20 క్రికెట్లో 13,000 రన్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాడు. రజత్ పటిదార్ 64 రన్స్ కొట్టి అవుట్ అయిపోయాడు 34 బాల్స్లో. 5 4s 4 6sతో కలిపి. ఇంకా జితేష్ శర్మ వచ్చాడు. జితేష్ శర్మ 19 బాల్స్లో 40 రన్స్ కొట్టాడు. చాలా బాగా ఆడాడని చెప్పాలి. జితేష్ శర్మ కొట్టిన 40 రన్స్లో 4 4లు 4 6లు ఉన్నాయి. ఎంఐ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే బుమ్రా చాలా బాగా వేశాడు. వికెట్స్ ఏం రాకపోయినా కూడా 29 రన్స్ మాత్రమే ఇచ్చాడు తన 4 ఓవర్స్లో. హార్దిక్ పాండ్యాకి 2 వికెట్స్ వచ్చాయి. బోల్ట్కి 2 వికెట్స్ వచ్చాయి. ఎంఐ బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే ఎంఐ టాప్ 4 చాలా త్వరగా అవుట్ అయిపోయారు. సూర్య ఒక నాక్ బిల్డ్ చేయడానికి ట్రై చేసినా కానీ తను ఎందుకో వచ్చిన దగ్గర నుంచి స్ట్రగుల్ అవుతున్నట్టే అనిపించింది. ఇంకా తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా కొంచెం యాక్సలరేట్ చేశారనే చెప్పాలి. వాళ్ళిద్దరికి మధ్యలో 34 బాల్స్లో 89 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. తిలక్ వర్మ 56 కొట్టాడు. హార్దిక్ పాండ్యా 42 కొట్టాడు. హార్దిక్ పాండ్యా చాలా ఫాస్ట్గా ఆడాడు. మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు, 280 స్ట్రైక్ రేట్. వాళ్ళిద్దరి మధ్య వచ్చిన పార్ట్నర్షిప్ వల్ల మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా మారిందనే చెప్పాలి. లాస్ట్ ఓవర్లో 19 రన్స్ కావాలి. కృణాల్ పాండ్యా బౌలింగ్ వేయడానికి వచ్చాడు. ఫస్ట్ బౌల్లోనే శాట్నర్ వికెట్ తీయడం వల్ల మ్యాచ్ మళ్ళీ ఆర్సీబీ వైపు వచ్చిందనే చెప్పాలి. 28th ఓవర్లో 2 వికెట్స్ తీశాడు. శాట్నర్ది ఇంకా నమన్దీర్ది. ఆర్సీబీ ఫుల్గా డామినేట్ చేసిందనే చెప్పాలి ఎంఐని. 3620 రోజుల తర్వాత ఆర్సీబీ వాంఖేడేలో ఎంఐ మీద మ్యాచ్ గెలిచింది. ఇది ఈ మ్యాచ్ రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ మ్యాచ్ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to my channel Stumps and Stories. Thanks for watching till the end.